హార్మూజ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? మాటల్లో శాంతి, చేతల్లో కనిపించడం లేదా? శాంతి ఒప్పందం కుదిరిన 48 గంటలకే మరోసారి హార్మూజ్ కు గేట్లు వేశామని ఇరాన్ ప్రకటించడం వెనుక కారణం ఏంటి? ఇరాన్ నిజంగానే హార్మూజ్ ను మూసేసిందా, లేక ఇది చర్చల ముందు ఒత్తిడి రాజకీయమా? స్విట్జర్లాండ్ లో చర్చల సమయంలో గల్ఫ్ లో ఉద్రిక్తత ఎందుకు పెరుగుతోంది? ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ విరమణ ఒప్పందం తర్వాత 60 రోజుల చర్చలకు రంగం సిద్ధమవుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మరో 2 రోజుల్లో స్విట్జర్లాండ్ కు వెళ్తున్నట్టు ప్రకటించారు. అమెరికా ప్రతినిధులు ఇప్పటికే అక్కడ చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఇరాన్ కూడా తన బృందాన్ని పంపిస్తున్నట్లు ప్రకటిస్తూనే ఓ బాంబు పేల్చింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ IRGC చేసిన ప్రకటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసివేశాం, ఈ మార్గంలో వచ్చే నౌకల భద్రతకు తాము హామీ ఇవ్వలేమని ప్రకటించింది. దీంతో నౌకల రాకపోకలపై మళ్లీ గందరగోళం ఏర్పడింది. అయితే హార్మూజ్ క్లోజ్ చేశారన్న వార్తలను అమెరికా వెంటనే ఖండించింది. హార్మూజ్ లో రాకపోకలు కొనసాగుతున్నాయని, సముద్ర మార్గం పూర్తిగా క్లోజ్ చేసినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని జేడీ వ్యాన్స్ స్పష్టం చేశారు. అసలు ఇరాన్ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం లెబనాన్. అమెరికా ఇరాన్ ఒప్పందంలో లెబనాన్ లో కూడా కాల్పుల విరమణ అమలు కావాలని స్పష్టంగా ఉంది. కానీ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో కొంతమంది చనిపోయారు కూడా. దీనిని ఇరాన్ ఒప్పంద ఉల్లంఘనగా భావిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ ను నియంత్రించడంలో విఫలమైందని ఇరాన్ భావిస్తోంది. ఒప్పందం కుదిరిన గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అలాగే ఉండడంతో అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ను పూర్తిగా మూసివేయడం అంత తేలిక కాదు. ఎందుకంటే అక్కడ అమెరికా నౌకదళం, పలు అంతర్జాతీయ నౌకదళాలు నిరంతరం పహారా కాస్తుంటాయి. పూర్తిగా క్లోజ్ చేయకున్నా ఇరాన్ స్ట్రాటజిక్ వార్నింగ్ ఇస్తున్నట్టుగా భావిస్తున్నారు. అయితే అమెరికా ఇరాన్ ప్రకటనను లైట్ తీసుకోవడానికి కారణం హార్మూజ్ క్లోజ్ అయిందని అంగీకరిస్తే మార్కెట్లలో భయాందోళనలు పెరుగుతాయి. అందుకే అంతా సాధారణంగానే ఉందన్న సందేశాన్ని అమెరికా ఇచ్చే ప్రయత్నం చేస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది. అంతేకాదు స్విట్జర్లాండ్ లో జరగబోయే చర్చలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే హార్మూజ్ పై అమెరికా ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు చర్చలకు ముందు తన బలం ఏమిటో చూపించి అవసరమైతే ప్రపంచ ఇంధన సరఫరాపైన ప్రభావం చూపగలమనే సంకేతం ఇవ్వడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో శాంతి చర్చలు సాఫీగా ముందుకు వెళ్తాయా అన్న అనుమానాలు అంతర్జాతీయంగా పెరిగాయి.